ప్రపంచ దేశాల శాస్త్ర సాంకేతిక రంగాలలో ప్రగతిని గమనిస్తే ఆ ప్రగతికి మూలాలన్నీ మన భారతదేశంలో ఉన్నాయని ఏపీ అకాడమీ ఆఫ్ సైన్సెస్ కార్యదర్శి ప్రొఫెసర్ ఎంఎంవి వెంకట బసవేశ్వరరావు అన్నారు. నేడు వైద్య రంగంలోనూ అన్ని దేశాల కంటే ముందున్నామని, విద్య వైద్య రంగాలలో పరిశోధనలు వాటిలో నైపుణ్యాలు పెంపొందించేలా సీఎం చంద్రబాబు నాయుడు ఎప్పుడూ పెద్దపీట వేస్తారన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు స్ఫూర్తితో ఏపీ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఆధ్వర్యంలో అనేక అవగాహన సమ్మేళనాలు నిర్వహించామన్నారు. ఇక పీబీ సిద్ధార్థ కాలేజీలో చికిత్సలో శస్త్ర సాంకేతిక అంతర్జాతీయ సదస్సు నిర్వహించడం సంతోషమంటున్న ఏపీ అకాడమీ ఆఫ్ సైన్సెస్ కార్యదర్శి ప్రొఫెసర్ ఎంఎంవి వెంకట బసవేశ్వరరావుతో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. అకాడమీ సైన్స్ విభాగం సంబంధించిన ఎంఎంవి వెంకట బసవేశ్వరరావు వారితో మాట్లాడదాం. సార్, ప్రధానంగా చూస్తే ఈ యొక్క సెమినార్పై ఎటువంటి స్పందన వచ్చింది, అలాగే నిర్వహించడం పట్ల కూడా చూసుకున్నట్లయితే ప్రధానమైన అంశాలు చెప్పండి. ఈరోజు ప్రపంచం అనుభవిస్తున్న శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రగతి చూస్తే ప్రగతికి మూలాలన్నీ భారతదేశంలో ఉన్నాయి. అందులో వైద్య విధానం ముఖ్యంగా ఆయుర్వేద వాజ్ ఎర్లియస్ట్ స్కూల్ ఆఫ్ మెడిసిన్, అలాగే ఫాదర్ ఆఫ్ మెడిసిన్ చరక కానీ, ఫాదర్ ఆఫ్ సర్జరీ సుశ్రుత కానీ అన్నీ మనం ఎప్పుడు చెప్తాం. భారతదేశమే వైద్య రంగంలో ప్రపంచ దేశాలు నాగరికతకు దూరంగా ఉన్న రోజుల్లో కూడా వైద్యం అందించి ఈ ఘనమైన కీర్తి సాధించింది. ఈరోజు మనం చూస్తే వైద్య విధానంలో అనేక రకమైన మార్పులు వచ్చాయి. మేము ఆంధ్రప్రదేశ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ గౌరవ కార్యదర్శిగా నేను ఎన్నికైన దగ్గర నుంచి ఈ ప్రాంతంలో విద్యలో పరిశోధనలో నైపుణ్యాలు పెంపొందించాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అనేక రకాల సమ్మేళనాలు నిర్వహించడం జరుగుతుంది. ఆ సమ్మేళనాల కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ కళాశాలలో మేము ఈ 2 రోజుల ప్రపంచ సమ్మేళనాన్ని నిర్వహించడం. దాంట్లో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన శాస్త్రవేత్తలు పెన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ నుంచి అరుణ్ శర్మ గారు కానీ, ఇండోనేషియా నుంచి హెన్రీ ఎలిమ్ కానీ, అలాగే చోకీర్ అహ్మద్ కానీ, అలాగే నాగాలాండ్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి దీపక్ సిన్హా కానీ, ఉపాసన బోరా కానీ, ఎంతో కాలం ఈ పరిశోధనలో ప్రఖ్యాతి వహించిన పరశూరి గంగాధరరావు గారు కానీ అనేక మంది వక్తలను ఇక్కడికి రప్పించటం, వారి ద్వారా మన విద్యార్థులకు కానీ మన ముఖ్య లక్ష్యం ఏంటంటే ఈ ప్రాంతంలో విద్యార్థులని సైన్స్ పట్ల ఆసక్తి పెంపొందించి, సైన్స్లో పరిశోధనలో ఆసక్తి పెంపొందించి వాళ్ళందరినీ సైన్స్ వైపు దృష్టి మళ్లించే విధంగా. ఎప్పుడు ఏమవుతుందంటే ఎక్కడైనా నైపుణ్యంతో కూడిన ఉన్నత విద్య ఉంటే పరిశోధనలు వస్తాయి, పరిశోధనలు వస్తే నూతన ఆవిష్కరణలు వస్తాయి, నూతన ఆవిష్కరణలు వస్తే పారిశ్రామిక రంగం వస్తుంది. పారిశ్రామిక రంగం ఎందుకు కావాలంటే ఈ ప్రాంత అభివృద్ధికి పారిశ్రామిక రంగం ఉపాధి అవకాశాలు. ఇప్పుడు భారతదేశానికి ఉన్న ఏకైక స్కోప్ ఏంటంటే నైపుణ్యంతో కూడిన మానవ వనరులు కావాలి. మన ఘనకీర్తిని ఒకప్పుడు ప్రపంచాన్ని శాసించిన శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రపంచాన్ని శాసించిన భారతదేశం పూర్వవైభవం రావాలంటే మన వికసిత్ భారత్ లక్ష్యం ఏంటంటే నైపుణ్యంతో కూడిన ఉన్నత విద్య మనం ప్రసాదించగలిగితే, ఆ నైపుణ్యాన్ని వాళ్ళు కనుక పరిశోధనలకు వాడుకోగలిగితే, ఆ పరిశోధనల ద్వారా మనం భారతదేశం మళ్ళీ మొట్టమొదటి స్థానంలో వెళ్ళాలనే లక్ష్యంలో భాగంగా మేము ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దేశ విదేశాలకు చెందిన ఎంతోమంది ప్రముఖ శాస్త్రవేత్తలు కొంతమంది ఇక్కడికి రాగలిగారు, కొంతమంది రాలేని వాళ్ళు ఆన్లైన్లో కూడా జాయిన్ అయ్యి మన విద్యార్థుల్ని వాళ్ళకి నైపుణ్యాన్ని ప్రావీణ్యాన్ని ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమం స్ఫూర్తిదాయకంగా తీసుకుని అనేక రకమైన కార్యక్రమాలు రాబోయే 5 ఏళ్లలో ఒక ప్రణాళిక రచించాం. మన ముఖ్యమంత్రి వర్యులు ఎప్పుడు ఏం చెప్తారంటే నైపుణ్యానికి అత్యధిక ప్రాధాన్యత. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా అలానే వచ్చింది. మనకి ఊరికే విద్య పుస్తక పఠనంతో వచ్చే విద్య సరిపోదు కాబట్టి నైపుణ్యం ప్రావీణ్యం కావాలి కాబట్టి ఆయన స్కిల్ డెవలప్మెంట్. లాస్ట్ టైం నేను కూడా ఏపీ స్టేట్ నాలెడ్జ్ మిషన్లో ఉన్నాను. ఈ మొత్తం లక్ష్యం ఏంటంటే మన విద్య పరిశోధనలు ప్రపంచానికి ఖ్యాతినివ్వగలిగిన పరిశోధనలు కావాలని కోరుకుంటున్నాం. కాబట్టి ఈ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించగలిగినందుకు ఎంతో సంతోషపడుతున్నాం. సార్, కొన్ని దీర్ఘకాలిక వ్యాధులే కావచ్చు, కొన్ని అయితే నయం కాని వ్యాధులు కూడా ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ యొక్క టెక్నాలజీ భాగంగా ఈ యొక్క చికిత్స మెరుగైన చికిత్సలో ఈ సాంకేతికంగా అనేది అడుగులు ఏ విధంగా ఉంటుంది, అది ఇంకా ఎన్ని రోజుల్లో కూడా వీటికి సంబంధించి కూడా ఉండే అవకాశం. చికిత్సా విధానంలో అనేక రకమైన మార్పులు వచ్చాయి.
ఏ జబ్బుకి ఈరోజు వైద్యం లేదు అని చెప్పగలిగిన జబ్బు లేదు. ఒకప్పుడు క్యాన్సర్ని తీసుకుంటే క్యాన్సర్ వస్తే ఇంకా వేరే ఏమీ లేదనేవాళ్ళు. తర్వాత కాలంలో శస్త్రచికిత్సతో క్యాన్సర్ని నయం చేద్దాం అనుకునేవాళ్ళు. శస్త్రచికిత్స వల్ల క్యాన్సర్ తాత్కాలికంగా నయమైన తర్వాత ఏమైంది, మళ్ళీ వచ్చేది, దాన్ని ఇన్వేజివ్ అంటా ఉందని. తర్వాత ఏమైంది, ఇది కూడా సరిపోవట్లేదని రేడియేషన్ థెరపీ వచ్చింది. ఆ రేడియేషన్ థెరపీలో ఏమైంది, మ్యూటేటెడ్ సెల్స్తో పాటు మామూలుగా మంచిగా ఉన్న సెల్స్ కూడా మాడిపోవటం జరిగింది. అందుకని తర్వాత కాలంలో బోరాన్ క్యాప్చర్ న్యూట్రాన్ థెరపీ అని ఇచ్చారు. దాంట్లో కొంత గామా రేడియేషన్తో కొంత బెటర్గా ఉన్నా మళ్ళీ అది కూడా కాదని చెప్పి ఫోటోథర్మల్ థెరపీ వచ్చింది. ఫోటోథర్మల్ థెరపీ కూడా కొంత కష్టతరంగా ఉంది కాబట్టి ఫోటో డైనమిక్ థెరపీ అన్నాం. ఇప్పుడు రాబోయే కాలంలో ఏమవుతుందంటే క్యాన్సర్కి వైద్యం ఇవ్వాలంటే మనం ఒక సింగిలెట్ ఆక్సిజన్ అంటాం. మనం ఆక్సిజన్ అంటే ప్రాణవాయువుని సింగిలెట్ ఫామ్లోకి తీసుకొచ్చి ఆ ప్రాణవాయువు ద్వారా క్యాన్సర్కి కనుక మనం చికిత్స అందించగలిగితే అది అత్యుత్తమం. అంటే అనేక రకమైన వైద్య విధానంలో అనేక రకాల పరివర్తన వచ్చింది. మనకి ఈరోజు మెరుగైన వైద్య విధానం మనం అందించగలుగుతున్నాం. వాటిలో లక్ష్యంగానే ఈరోజు న్యూ ఏజ్ థెరపటిక్స్ అంటే రాబోయే కాలంలో ఇప్పుడు మనకి జ్వరం వస్తే పారాసిటమాల్ తీసుకుంటాం. రాబోయే కాలంలో ఏంటంటే మనకి ఎంత అవసరమైన పారాసిటమాల్ ఇవ్వాలో మన బాడీ టెంపరేచర్ని బట్టి చెప్పేసి అంత డోసు ఇవ్వగలుగుతాం. ఆ డోసు ఒకసారి డోసు తీసుకుంటే 3 డేసా 4 డేసా 5 డేసా అంటే ఇప్పుడు మనం క్యాల్పాల్ తీసుకున్నాం అనుకోండి 6 గంటలు పనిచేస్తుందని చెబుతున్నాం. ఇప్పుడు కొత్తగా వచ్చే వైద్య విధానంలో ఏంటంటే ఒకసారి ఎంత డోసు ఇవ్వాలి, అది ఎంత పీరియడ్కి మనం అడ్జస్ట్ చేయాలని కూడా నియంత్రించుకోగలిగిన పరిస్థితికి వచ్చాం. దానికోసం ఈ న్యూ ఏజ్డ్ అడ్వాన్స్డ్ థెరపటిక్స్ అని పెట్టాం. సార్, ఈ యొక్క సెమినార్లో సైన్స్ విద్యార్థులు కూడా ఎక్కడికైతే పాల్గొనడం జరిగింది. ప్రధానంగా ఏ చికిత్స చేయాలన్నా దీనికి సంబంధించి పరిశోధనలు అనేది ప్రాధాన్యత సంతరించుకుంటుంది. వీరిలో మరి విద్యార్థుల నుండి ఎటువంటి స్పందన వస్తుంది? విద్యార్థులు ఊరికే ఇని కూర్చోవటం కాకుండా ఇక్కడికి వచ్చిన శాస్త్రవేత్తలతో వాళ్ళ అభిప్రాయాలను పంచుకున్నారు. వాళ్ళ నుంచి స్ఫూర్తి పొందారని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు మనం ఇక్కడ క్యాన్సర్ ఒకటి, ఎయిడ్స్ ఒకటి, రాబోయే కాలంలో మల్టీ వైరల్ అంటున్నాం. మనం కరోనాకి చూసాం. కరోనాకి ఈ మొత్తం మనమే కాదు, భారతదేశమే కాదు, ప్రపంచం మొత్తం బాధపడింది. రాబోయే కాలంలో మల్టీ వైరల్ డ్రగ్స్ అని కొత్త విధానం వచ్చింది. మేమేమనుకుంటున్నామంటే ఏ వైరల్ వచ్చినా సరే ఒక మాలిక్యూల్తో అన్ని రకాల వైరస్కి, అంటే ఒక మందు అన్ని రకాల వైరస్లకి మనం సమాధానం చెప్పగలిగే విధంగా తయారు చేయడానికి ఈ శాస్త్రవేత్తలందరూ ఇక్కడ ప్రసంగించిన తర్వాత మేమందరం కూర్చుని మా అభిప్రాయాలను పంచుకున్నాం. నా అభిప్రాయం ఏంటి, నీ అభిప్రాయం ఏంటి, నా అభిప్రాయానికి నీ అభిప్రాయం అంటే మెరుగు ఏది ఉంటుందో దానివైపు వెళ్ళాలనే ఉద్దేశంతో మేమందరం ఒక కంక్లూజన్ ఇవ్వబోతున్నాం. దాన్ని బట్టి రాబోయే కాలంలో మా పరిశోధనలు కూడా మేము మార్చుకుంటాం. విద్యార్థులకు స్ఫూర్తి ఇవ్వటం కాదు, నా పరిశోధనలు ఎలా వెళ్తున్నాయి దాన్ని ఇంకా మంచిగా చేసుకోవాలంటే మేము ఎలా చేయాలన్న దాన్ని బట్టి దాన్ని డెలిబరేషన్ అంటున్నాం. ఈ డెలిబరేషన్స్ ఆఫ్ ది సెమినార్ బాగా సక్సెస్ అయినాయి. ఇది ఒక నూతన ఒరవడి సృష్టిస్తుందని భావిస్తూ ఉన్నాం. రైట్, అది ఏపీ అకాడమీ సైన్సెస్ ఆఫ్ ఎంఎంవి వెంకట బసవేశ్వర్ గారు చెప్తున్నారు. ప్రధానంగా పీబీ సిద్ధార్థ కాలేజీలో నిర్వహించిన ఒక ఇంటర్నేషనల్ యొక్క సెమినార్కి సాంకేతికంగా అంటే చికిత్సలో సాంకేతికంగా ముందు తరానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది దానికి సంబంధించి ఇటు ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా ఇటు ప్రఖ్యాతగాంచిన శాస్త్రవేత్తలే కాదు, ఇక్కడ చాలామంది కూడా ఇటు ఇక్కడ రావడం జరిగింది. అలాగే వీడియో కాన్ఫరెన్స్లో కూడా ఇటు ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. కొన్ని ఏవైతే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయో అంటే నయం కాని వ్యాధుల్లో కూడా రేపటి రోజు సక్సెస్ఫుల్గా దానికి చికిత్స మార్గంలో యొక్క సైన్స్ అనేది టెక్నాలజీ అనేది ప్రథమ పాత్ర పోషిస్తుంది. ఆ విధంగానే మేము అడుగులు వేస్తామంటూ కూడా ఇటు వచ్చిన స్టూడెంట్స్ కూడా ఈ యొక్క స్ఫూర్తిదాయకంగానే ఇవన్నీ కూడా తిలకించడం జరిగిందంటూ కూడా మరి చెప్పుకొస్తున్నారు. కెమెరా పర్సన్ నానితో ప్రవీణ్, సిటీ 24/7 విజయవాడ, సిద్ధార్థ కాలేజ్.